వెల్కమ్ టు న్యూస్ అవర్. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. డీటెయిల్స్ చూద్దాం. ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం, ఎటు చూసినా పల్లె అందాలే. మళ్ళీ ఆ గ్రామం సాక్షాత్తు గవర్నర్ దత్తత తీసుకున్న విలేజ్. కానీ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్కీ గ్రామం అన్ని రంగాల్లో వెనుకబడింది. గ్రామంలో కనీస సౌకర్యాలు లేక అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీ తెగకు చెందిన కులం కులస్తుల ఇబ్బందులు వర్ణనాతీతం. గతంలో గవర్నర్ దత్తత తీసుకున్న జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి గ్రామాన్ని సందర్శించినా ఆ గ్రామస్తుల తలరాత మారలేదు. ఆదివాసీ జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన గ్రామాలు నేటికి మౌలిక వసతులకు నోచుకోవడం లేదు. సుమారు 50 వరకు నివాస గృహాలు ఉన్న బుర్కీ గ్రామంలో 200 మందికి పైగా ఇక్కడ కులం గిరిజనులు నివాసం ఉంటున్నారు. ఈ గ్రామానికి వెళ్లాలంటే అంకోలి, తంతోలి రహదారిగా వెళ్లి అక్కడి నుండి ఈ గ్రామానికి వెళ్తుంటే మట్టి, రాళ్ల రహదారిపై ప్రయాణం చేయాల్సిందే. కనీసం ఆటోలు, మోటార్ బైక్లు వెళ్లాలన్నా ఇబ్బందికరమే. వర్షాకాలం అక్కడి అడవి, కొండల మధ్య ప్రయాణం చేస్తే ప్రకృతి రమణీయత ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో ఆకురాలి అడవిలో ప్రయాణం కొత్త రకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు సుఖ బరబార్ మిషన్ బాగా రచాస్తలేదు. ఇప్పుడు బావి నుంచి మనము 5 కిలోమీటర్లో 2 కిలోమీటర్లో నుంచి మోస్తున్న ఆడవాళ్ళు ఇప్పుడు నీళ్ళు తీసిళ్ళు. పొద్దుగల లేచిళ్ళు అంటే నీళ్ళ పనినే మోసుడే. బావి ఉన్నది అక్కడ, ఆ బావి నుంచి ఇటు మోస్తున్నారు అన్నట్టు. 10 కుటుంబాలు ఉంటాయి సార్. నేను పేపర్లో ఇట్లా పెడితే ఏం చేసిందంటే ఒక 10,000 ఇచ్చింది. 10,000 ఇస్తే ఆ పిల్లల సుఖం ఉన్నాడు, ఇప్పుడు ఆల్రెడీ బతికింది. అందుకోసం నాకు ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అనేది కొంచెం తెలిసింది. మన పెద్దవాళ్ళు సరిపోయిళ్ళు, అందరు తాతలు ముక్తాతలు సరిపోయిళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి తెలియలే ఇంతగానం. కానీ మనం అవి కొంచెం ఇట్లా చేస్తే గవర్నమెంట్ మనకు పట్టించిస్తుందా అని మనం ఇట్లా చేసినప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం లైన్ లాసుకుంటూ ఉన్నది సార్. ఈ గ్రామంలో త్రాగునీటి కోసం ఇక్కడి కులం గిరిజనులు పడరని పాట్లు పడుతున్నారు. విద్య, వైద్యం అందుబాటులో లేవు. ఈ గ్రామానికి రాకపోకలు సాగించేందుకు రహదారి లేకపోవడంతో పెళ్లిడికి వచ్చిన వారికి పెళ్లిళ్లు కూడా కావడం లేదని వారు వాపోతున్నారు. అతి కష్టం మీద పెళ్లి సంబంధాలు దొరుకుతాయని, ఏడాదికి 1-2 సార్లు మాత్రమే పెళ్లి బాజాలు మోగుతాయని గిరిజనులు వాపోతున్నారు. ఇక గ్రామంలో కరెంటు ఉన్నా అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవని, అత్యవసర వైద్య సేవలకు అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. ఏమీ లేదు. మరి మన ఊరుకు చూస్తారా, చూడరా? ఓళ్ళొస్తే చుగా మనం ఇస్తామంటారు. ఎప్పుడు ఇస్తారు? మన ఇల్లులు లేవు, ఏమీ లేవు. మన గ్యాస్ బుడ్డీలు లేవు, ఏమీ లేవు. మాదంతా పరిచయం ఉన్నది సార్. ఇప్పుడు డాక్టర్లు వచ్చి మీరు ఎట్లా హాస్పిటల్లో ఎందుకు డెలివరీ రాలేదని తిడుతున్నారు. అయితే మనకు అమ్మ కోసం మనం ఎట్లా చేస్తాం సార్? ఇది కోరిక. గతంలో ఈ గ్రామాన్ని అప్పటి గవర్నర్ తమిళిసై దత్తత తీసుకున్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఇటీవల ఈ గ్రామ పరిస్థితులపై ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ కూడా అధికారులతో ఆరా తీసినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు ఆ గ్రామస్తులు. 15 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ వాహనంలో రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాటి గవర్నర్ దత్తత తీసుకున్న గ్రామం బుర్కీకి పక్కా రహదారి నిర్మాణం చేపట్టాలని, అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని బుర్కీ కులం ఆదివాసులు కోరుతున్నారు. అదే ప్రాబ్లం ఉన్నది. ఎరుస్తున్నారు తోవని చూసి. ఊళ్ళన ఉత్త రోడ్ ప్రాబ్లం ఉన్నది, వాటర్ కూడా ప్రాబ్లమే. మళ్ళీ ఇల్లు రాలే అందరికి. 5 ఇల్లు వచ్చినాయి.